మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ నిన్న చెప్పినటువంటిది కాకినాడకి సంబంధించి సెజ్ వాళ్ళకి భూములు తిరిగి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా లేకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేటటువంటిది వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అన్నది చెప్పుకున్నాం. అట్లాగే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేశారు. మొన్న ఈ మధ్యన ఏదైతే ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళటం, వాళ్ళందరి దగ్గర కనుక్కోవటం, ఒకటి కెమికల్ కలవకుండా ఉండేటటువంటి దానికి ఏం చర్యలు అన్నటువంటిది ఓ నివేదిక అడిగారు. అదొక పక్కన నడుస్తోంది. దాంతో పాటుగా ఈలోపు కాకినాడ ఇష్యూ పరిష్కరించారు. ఇంకొక వైపున ఉప్పాడలో హార్బర్ కారణంగా అది సరిగ్గా లేకపోవడం వల్ల తమ బోట్లు దెబ్బతింటున్నాయని ఆ రోజున చెప్పినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు బోట్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటికి పరిహారం ఇవ్వమని చెప్పేసి చంద్రబాబు గారికి సూచించారు. చంద్రబాబు గారు కూడా దానికి ఓకే అన్నారు. 72 లక్షల పరిహారాన్ని విడుదల చేశారు. అంటే అక్కడ హార్బర్ కన్స్ట్రక్షన్లో వచ్చిన ప్రాబ్లం వల్ల దెబ్బతిన్నటువంటి పడవలకి ఎప్పుడో జరిగిన వాటికి ఇప్పుడు 72 లక్షల రూపాయల పరిహారం పవన్ కళ్యాణ్ ఇప్పించారు. ఈ మేరకు I&I ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పర్యటన సందర్భంగా మత్స్యకారులు చెప్పిన దాంట్లో ఒక పెద్ద హామీని నెరవేర్చినట్టయింది.